రైట్, మిగతా డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే కేసీఆర్ అహంకారమే రేవంత్లో కనిపిస్తోందని అన్నారు. ఇక నాడు ఎంపీగా ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను అమ్మొద్దన్న రేవంత్ రెడ్డి ఇవాళ అధికారంలోకి వచ్చాక ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు. యూనివర్సిటీ భూములను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తీవ్రంగా ఖండించారు. పాలనలో రేవంత్ రెడ్డి కేసీఆర్ను మించిపోయారన్నారు. ఈ సందర్భంగా వారంతా కూడా మండిపడ్డారు. పరిస్థితి చూస్తే గతంలో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి బాటలోనే ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయాణం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. చాలా గొప్పగా మాట్లాడారు. ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి ఈరోజు గుర్తు చేసుకోవాలి. ఆ రోజు అన్నారు, ప్రభుత్వాలు ప్రభుత్వ భూములు అమ్మడానికా, భూములు అమ్మడానికి ప్రభుత్వాలు ఎందుకు కావాలా, నాయకులు ఎందుకు అవసరం ఉంటుంది, అది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సరిపోతారు కదా అని అన్నారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలా, ఈనాటి ముఖ్యమంత్రి గారిని ఏమనాలా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఘోషిస్తున్నది. యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడుతున్నారు, పర్యావరణ ప్రేమికులు మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని మీరు అమ్మ ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోండి అని అంటే ప్రభుత్వం ఒక వింత వాదన చేస్తున్నది. ఏమనంటది ప్రభుత్వం అంటే, మేము సుప్రీంకోర్టులో గెలిచినాం, మేమే పోరాటం చేసి గెలిచినాం కాబట్టి ఆ 400 ఎకరాల భూమిని అమ్మే అధికారం మాకు మాత్రమే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది స్పష్టంగా తెలుసుకునటానికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలందరం కూడా కలిసిపోవటానికి సిద్ధమైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడక్కడ హౌస్ అరెస్ట్ చేయడం ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్లో 100 మంది పైన పోలీసులు మోహరించి అరెస్టు చేయడం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఎట్లుందంటే, గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము కోకాపేట భూములు తాకట్టు పెడితే ఆ కేసీఆర్ జుట్లకెళ్ళి వెళ్ళినట్టున్నాడు ఈ రేవంత్ రెడ్డి.